ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అదేమిటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? లేపుతురా, ఏం లేపుతురు? ఎప్పుడు గడికి వస్తారు. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది దేవుడు నన్ను ఆశీర్వదించాలని? ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఈ ఆశ బాగానే ఉంటుంది కదా. ఈ ఆశ నెరవేరుతుందా లేదా అని ప్రశ్న. ఇది ఒక చిన్న సూత్రం చెప్పిన తర్వాత వాక్యం చెప్తాను. ఆ సూత్రం ఏంటంటే, బైబిల్ ప్రకారంగా ఉన్న సూత్రం. పాతవి గతించెను, సమస్తము నూతన మాయెను అంటాడు. అనగా పాతవి గతించాయి కనుక ఎప్పుడు కూడా గతించిన వాటిని జ్ఞాపకము చేసుకోకండి. ఏం చేయొద్దు? అందరూ ఎప్పుడు ఒకసారి గతించిన దానిని చెప్పాలి. అందరూ స్వరం చెప్పాలి, గతించిన దానిని. అందుకే పౌలు భక్తుడు దానికి ఒక మంచి సెంటెన్స్ రాస్తాడు. వెనక ఉన్నవి మరచి అంటాడు. మరచిపోవడం కూడా ఒక మంచి బలం. అది అర్థమైందా? చాలామంది మర్చిపోయిన వాళ్ళు మతిమరుపు అంటారు కదా. మతిమరుపు కూడా ఒక దేవుడిచ్చిన వరం, అంతేనా? కొన్ని మర్చిపోతేనే ఆశీర్వాదం, అవునా? ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే, పౌలు భక్తుడు రాసిన మాట అది. వెనక ఉన్నవన్నీ మరచి అంటాడు. మరవాల, వెనక ఉన్నవన్నీ మరవాల. ఏం మరవాలి? నీ లైఫ్లో, నీ జీవితంలో చేసిన పొరపాట్లు కావచ్చు, చేసిన మిస్టేక్స్ కావచ్చు, చేసిన వాటిని, జరిగిన వాటిని పదే 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 తవ్వుకుంటే నీ బ్రతుకులో ఎన్నడూ బాగుపడవు, అంతేనా? అందుకని నేను ప్రసంగం బైబిల్ తెరిచి మీకు మెసేజింగ్ స్టార్ట్ చేయలే. ఇంకా జనరల్గా బైబిల్లోనే చెప్తున్నాను. నేను అంశంలోనికి వెళ్ళినప్పుడు రెఫరెన్స్ చెప్తా. అప్పటిదాకా రెఫరెన్స్ చెప్పా, రైట్? అప్పటిదాకా మీ బైబిల్ అన్నీ తెరిచి పెట్టుకోండి, కానీ కిందకి చూడకండి, నన్ను చూడండి. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మనము? వెనక ఉన్నవి, జరిగిన వాటిని ఏం చేయాలా? మర్చిపోవడం అలవాటు చేసుకోవాలి. పొరపాటు చేశారేమో మర్చిపోండి. పొద్దంతా నేను పొరపాటు చేశా అనుకుంటున్నాం అనుకో, నీ బ్రతుకుల్లో ఎన్నడూ సంతోషం ఉండదు కదా. భక్తుడైనటువంటి పౌలు కూడా ఒకప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డ తర్వాత సౌలు అంటాడు, వెనకవన్నీ మరచి అంటాడు కదా. 2023 సంవత్సరంలో నీ బ్రతుకులో జరిగిన ప్రతి పొరపాటులన్నీ ఈ 2024 సంవత్సరం ప్రారంభ దినమున దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఫర్గెట్ ఆల్ ద థింగ్స్. అన్నీ మరచిపోండి. మనస్పర్ధలు వచ్చాయా? ఏం చేయాలి? మన వెనక ఉన్నవన్నీ. ప్రతి కుటుంబంలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి కదా, ఉన్నాయా లేవా? మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు, ఒకరి మాటలు ఒకరికి బాధ కలిగించి ఉండొచ్చు, ఒకరినొకరు గాయపరిచిన సందర్భాలు ఉన్నాయేమో, ఒకరినొకరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయేమో. అనేక సందర్భాల్లో నువ్వు దైవికముగా ఎదగాలనుకుంటున్నావు, కానీ నెమ్మది లేని పరిస్థితి వచ్చిందేమో. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే, గడచినవి, వెనుక జరిగినవన్నీ మీరేం కావాలా? మరచిపోవాలి అని చెప్పడం. ఒకసారి ఏం చేయాలి మనము? చెప్పడం గట్టిగా ఒకసారి ఏం చేయాలి మనము? యు ఫర్గెట్ ఆల్ ద మిస్టేక్స్ వాట్ హ్యాస్ బిన్ డన్. ఆమేన్, హల్లెలూయా. 2023 సంవత్సరంలో జరిగిన వాటన్నిటినీ మర్చిపో. ఈ దినము నుండి కొత్త అధ్యాయమును ప్రారంభించు. పౌలు అంటాడు, ఒకప్పుడు పాపిని అన్నాడు, కానీ నేను మళ్ళా అంటాడు, ఐఎమ్ ట్రయింగ్ టు ఫర్గెట్ ఆల్ ద బ్యాక్ అంటాడు కదా. వెనక ఉన్నవన్నీ మరచిపోయారు. మీరు ఈరోజు చెప్పండి, ఒక మంచి ప్రార్థన చేయండి. అయ్యా, గడిచిన కాలంలో జరిగిన ప్రతిదానిని కూడా మర్చిపోయే బలము నాకు దయచేయమని ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పలు కూడా అందరూ ఒకసారి, హల్లెలూయా.
మొదట ఏం నేర్చుకోవాలి మనం? వెనుక ఉన్నవి చెప్పాలందరూ ఒకటి చూస్తారు. మొదట వెనుక ఉన్నవన్నీ మరచిపోవాలి. మనం చాలాసార్లు వెనుక ఉన్నవి జ్ఞాపకం చేసుకుంటూ ముందున్న గురికి సాగలేకపోతున్నాం. అవునా? పౌలు భక్తుడు ఒకప్పుడు మూర్ఖుడే. పౌలు భక్తుడు ఒకప్పుడు దేవుని ఎరగనివాడుగా విరుద్ధముగా ఉన్నవాడే. కానీ అంటాడు, వెనక ఉన్నవి మరచి గురి యొద్దకే సాగుచున్నాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. మొదట దీవెన పొందాలి అంటే నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటిది? వెనక ఉన్నవి మరచిపోవాలి. నెంబర్ 2, మరచిపోవడము. ఏం మరవాలి? జరిగిన సందర్భాలు, జరిగిన సంఘటనలు, జరిగిన మనస్పర్ధలు, జరిగిన అసమాధానాలు, కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఎన్నెన్నో మిస్టేక్స్ జరిగాయి కదా. మిస్టేక్స్ అనేలేవా మన జీవితాల్లో? పొరపాటుగా మాట్లాడామా లేదా? మన కుటుంబంలో మన బంధువులను, అన్ననో, తమ్ముళ్ళనో, చెల్లెనో, అక్కలనో, మరుదులను, అత్తలను, లేదా మామలను, తండ్రినో, తల్లినో ఏదో రీతిలో గాయపరుచున్నాం కదా. అవునా? లేదా వాళ్ళే గాయపరిచారు అనుకుందాం, వాళ్ళే ఒక మాట అన్నారు అనుకుందాం. వాళ్ళే ఒక మాట అన్నప్పుడు నువ్వు ఆవేశముగా నీవు ఒక మాట నుండొచ్చు. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే ఫర్గెట్ ఆల్ థింగ్స్. అన్నీ చెప్పండి అందరూ, అన్నీ మర్చిపోండి. మర్చిపోతే కొత్తగా ఆనందం ఉంటుంది నీకు. వితౌట్ ఫర్గెట్ వి విల్ లూజ్ ద హ్యాపీనెస్. అవునా? గతించినవా దాన్ని తువ్వకండి ఊకే. మా అమ్మగారు ఉన్నప్పుడు ఒక మాట అంటుండే, పెంటను దోతినట్ట పెంకాసులు వస్తాయట. పెంట తెలుసా? చెత్త అంత ఒక దగ్గర వేసిందని ఏమంటే పెంట అంటాం. పెంటను దోతా ఉంటే ఏమొస్తాయి? అందులోనే చెత్త, చెదారం, పెంకాసులు అంటే సీసం ముక్కలు, పలిగిపోయినవన్నీ బయటికి వస్తుంటాయి కదా. ఏదన్నా వాల్యుబుల్ వస్తుందా బయటికి? ఏమన్నా ఏవి రావు. ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే గతాన్ని తవ్వుతా ఉంటే నీ బ్రతుకులో ఎన్నడూ ఆనందము రాదు. అవునా? అందుకే నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే వెనక ఉన్నవి మరచిపోవాలి. అందరూ ఎప్పుడు వస్తారు? ఏం మరచిపోవాలి? అందరూ చెప్పాలా? నోరు చెప్పాలి. ఏం మరచిపోవాలా? 2023 సంవత్సరంలో జరిగిన మిస్టేక్స్ అని ఏం చేయాలా? 2023 సంవత్సరంలో నువ్వు గాయపరిచినవన్నీ, నువ్వు గాయపడ్డవన్నీ కూడా, నువ్వు గాయపడ్డవి మర్చిపోవాలా, నువ్వు గాయము చేసినవి కూడా మరచిపోవాలి. అలా మరచిపోయినప్పుడే 2024 సంవత్సరము నీకు ఆశీర్వాదకరముగా మార్చబడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మొదట ఏం చెప్పాను? సూత్రం ఏంటిది చెప్పండి. ఏం మర్చిపోవాలి? వెనకవి అర్థం ఏంటంటే ఏ మిస్టేక్స్ జరిగాయో అవన్నీ ఏం కావాలా? అందరూ ఎప్పుడొకసారి ఏం చేయాలా? పోయిన సంవత్సరము నేను జార్జ్ నాకు చిన్న కయ్యమైంది. ఏమైంది? నిజంగా అనుకునేరు, చిన్న కయ్యమైంది అనుకుందాం. ఇది జ్ఞాపకం ఉన్నంతసేపు జార్జ్ నాతో సంతోషంగా మాట్లాడతాడా? మాట్లాడతాడా? ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా. మీకు ఎంతమంది ముఖం చూస్తే సంతోషం పోతుంది? వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి. చూడగానే 100,000 వోల్ట్స్ బల్బు కూడా అయిపోద్ది, మాడిపోయినట్టే అయిపోద్ది. కొందరు చూడగానే వెలుగుద్ది. అవునా? ఎందుకు ఒకరు చూస్తే ముఖం ఆనందంగా మారింది, ఎందుకు కొంత ముఖం చూస్తే ముఖం మాడిపోయింది? అర్థమైంది తెలుసా? ఆయనను చూడగానే ఏం జ్ఞాపకం వచ్చింది? గడిచిన కాలంలో మాట్లాడిన మాటలు, గడిచిన కాలంలో చేసిన పనులు, గడిచిన కాలంలో చేసిన చేష్టలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం లేదు మనకు, సంతోషము, సమాధానము లేదు. నేను అంటాను, మర్చిపోతే
మెంటల్లీ రిటైర్డ్ అని వాళ్ళు మీకు తెలుసా? కూర్చోబెట్ట. మెంటల్లీ రిటైర్డ్ అంటే మానసికమైన రుగ్మత ఉన్నవాళ్ళు. తెలుసా తెలియదా? మరి నోరిపోజుగా మీకు కూడా మెంటల్ రిటైర్డ్ ఏమో. అర్థమవుతుందా? మానసికంగా ఉన్నవాళ్ళు. రెండవది చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఎవరైనా? ఏ పేరు? నీ పేరు? దీవెన్. ఎప్పుడైనా పాస్టర్ అంకుల్ తిట్టినా నిన్ను? తిట్టలేదా? తిట్టలే నేను ఎప్పుడు? నేను తిట్టలే అలే అన్నానా? నేను తిట్టినప్పుడు ఈడు ఏడ్చిండా? ఇలా అమ్మ నన్ను చెప్పాలా? ఇలా అమ్మేది ఏడ్చిండు ఎప్పుడన్నా? ఎందుకు ఏడ్చిండు? పెరుసంకులు తిట్టిండు అన్నాడా లేదా? ఇప్పుడు పిలిస్తే ఏం చేసిండు? మళ్ళా ఏం చేసిండు? వచ్చిండు. ఏడన్నాడు ఇప్పుడు? ఈడు సంకలో ఉన్నాడు. ఈడు రాగానే రారా అంటే వచ్చిండు, ఉరుకుడు వచ్చిండు, సంకలు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు వచ్చిండు తెలుసా మీకు? చెప్పాలి మీరు. ఎందుకు వచ్చిండు? అందుకే వాని ముఖంలో ఏముంది, మీ ముఖంలో ఎందుకు లేదు? అర్థమైందా? అందుకే బైబిల్ అంటాడు, మీరు చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప. చిన్న బిడ్డల వంటి వారంటే అర్థం ఏంటంటే వాక్య ప్రకారముగా వెనక ఉన్నవి మరిచే క్యారెక్టర్ మీకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. పో బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనక ఉన్నవన్నీ ఏం కావాలి మనము? మిస్అండర్స్టాండింగ్స్ ఏం కావాలి మనము? మిస్టేక్స్ ఏం చేయాలి మనము? మనస్పర్ధలు ఏం కావాలా? గాయపరిచిన విషయం ఏం చేయాలా? నిన్ను బాధ పెట్టిన విషయం ఏం చేయాలా? మరచిపోవాలి. నువ్వు మరచిపోకపోతే నీ బ్రతుకుల్లో సమాధానం ఎప్పుడు కూడా రాదు. కనుక మొదటి బ్లెస్సింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫర్గెట్ ఆల్ ద థింగ్స్. మరచిపోవాలి. అందరూ ఎప్పుడు ఒకసారి ఏం చేయాలి మనము? మరచిపోవాలి. రెండవది బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే ఇదిగో పాతవి గడిచెను సమస్తము. రెండవ ఆశీర్వాదం రావాలి అంటే రెండవది నువ్వు ఏం చేయాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. ఒకటి మరచిపోవాలి, రెండవది అందరూ ఎప్పుడు ఒకసారి మరచిపోవాలి, రెండవది ఏం విడిచిపెట్టాలా? దేవునికి ఆయాసకరమైనది నీళ్ళలో ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలా? అందరూ ఎప్పుడు ఒకసారి గట్టిగా. దేవునికి ఆయాసకరమైనవి నీళ్ళు ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకో. ఉన్నాయా? దేవునికి విరుద్ధమైన పనులు ఉన్నాయా? దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఉన్నాయా? దేవునికి విరుద్ధమైన అలవాట్లు ఉన్నాయా? దేవునికి విరుద్ధమైన ప్రవర్తన నీలో ఉందా? అది నీకు జ్ఞాపకం వచ్చిందా? దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నీవు విడిచిపెట్టే ప్రయత్నము చేయాలి. అందరూ ఏం చేయాలి మనము? మొదట ఏం చేయాలి చెప్పా? మరచిపోవాలి, రెండవది విడిచిపెట్టాలి. అందరూ ఎప్పుడో ఒకసారి ఏం చేయాలి? మనం దాన్ని విడిచిపెట్టాలి. 2023 సంవత్సరంలో ఏ మిస్టేక్స్ నువ్వు చేసావో నీకు జ్ఞాపకం ఉన్నాయి కదా? ఉన్నాయా లేవా? చెప్పండి గట్టిగా. ఉన్నాయా? చేశారా మిస్టేక్స్ ఏమన్నా? చేతుల పైకెత్తిన ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు నోరిప్పి చెబితే తొందరగా ప్రసంగం ముగిస్తా. మీరు ఇట్లనే సైలెంట్గా ఉన్నారనుకోండి, మీకు అర్థమైందో లేదో అని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. చెప్పాలి అందరూ ఒకసారి. మొదట ఏం చేయాలి మనము? మరచిపోవాలి. రెండోది ఏంటిది? విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? ఏదైతే నీకు ఆయాసకరముగా, దేవునికి ఆయాసకరముగా నీలో పాపాలు ఉన్నాయో, అతిక్రమాలు ఉన్నాయో, చెడు ఉందో. అవునా? పౌలు భక్తుడైనటువంటి దావీదు ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడట. 139వ కీర్తన తీయడం ఒకసారి. 139వ కీర్తన భాగము 23వ వచనము చూసినప్పుడట్లయితే 24వ వచనం చదువుబిడ. నీకు ఆయాసకరమైనవి
నీకు ఆయాసకరమైన మార్గాలు నా యందు ఉన్నాయో ఏమన్నా చూడు. ఏందట? అందరూ ఎప్పుడు వస్తుంది ఏందట? నీకు ఆయాసకరమైనవి. ఈరోజు ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే, దేవునికి ఆయాసకరమైనవి నీలో ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలి ఇప్పుడు మనము? అందరూ చెప్పాలి, ఏం చేయాలి మనము? జర్దాలు తినుకుంటా, సిగరెట్లు దాక్కుంటా, బీడీలు దాక్కుంటా, కళ్ళు దాక్కుంటా, బీర్లు దాక్కుంటా, మళ్ళా ప్రభు బలలో చేతులు పెడుతున్నామంటే శాపమా దీవెనది? చెప్పండి అందరూ ఒకసారి, అది శాపమా దీవెనా? నోరంతా బూతు మాటలు మాట్లాడుకుంటా ఇడికి రాగానే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము, సాయంత్రం ఏమో జర్దను తింటాను, రాత్రికి ఏమో వద్దు, పాట పెద్దగా అయితే మళ్ళీ అది. సాయంత్రం మళ్ళీ ఆదివారం రాగానే హల్లెలూయా స్తుతి మహిమ, అంతేనా? నీ నోరు ఆయాసకరంగా ఉందేమో, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ నడవడి, నీ ప్రవర్తన దేవునికి ఆయాసకరముగా ఇంకా ఏదైనా ఉంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు పరీక్షించుకో. రోజు ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. రోజు ఎంతమంది అద్దం దగ్గరికి వెళ్తారు? పాస్టర్ గారు రీసెంట్ ప్రశ్న లేకు, అదేమని అడిగే ప్రశ్న అంటారా? అద్దం చూడకుండా బయటకు వస్తారా? ఒక్కసారైనా అద్దం ముందుకు వెళ్తారుగా. ఎందుకు వెళ్తారంటే అద్దం ముందుకు ముఖం అప్పుడే కడుక్కున్నాంగా, అప్పుడే స్నానం చేసినా ఇంకేముంటుంది? ఇంకా పాపడ ఇట్లా అనుకొని అట్ట అనుకొని చూస్తాం కదా. పాపడ కూడా ఉంకరపోవద్దు. ఇంకా కళ్ళు ఇటు ఇటు అనుకుంటా, ఇది ముఖం పెట్టుకొని, ఇది చూసుకొని, ఆ ఫెరవలో పెట్టుకొని, ఇట్ట పెట్టి ఇన్ని వేషాలు వేసి ఇంకేడని ఉంటే ఇట్ట తీసుకొని తెల్లంటికి కనబడద్దు మళ్ళా. అట్టనే ఒకసారి దేవుని దగ్గర కూడా అంత డీప్గా చూస్తే ఎంత బాగుంటుంది. అర్థమవుతుంది చెప్పేది? ప్రార్థన దగ్గర రాగానే దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం అయిపోయింది, ఆమెన్. ఇంత ఈజీ ప్రేయర్. ఒకసారి దావీదులాగా ప్రార్థన చేయండి. అయ్యా, ఈరోజు ఏదైనా పొరపాటుగా మాట్లాడానా? ఈరోజు ఏదైనా పొరపాటుగా నేను జీవించానా? ఏదైనా నడవడి నీకు ఆయాసకరంగా మారిందా? ఏ విషయంలోనైనా నేను నీకు విరుద్ధమైన పని చేశానా? నా ఇష్టానుసారముగా మందిరానికి వెళ్తే నువ్వు సంతోషపడ్డావా? నీ సంతోషపడేటట్టు ప్రవర్తించానా? ఈ ఆదివారం రోజు నేను మందిరానికే పోలే, నీకు బాధ అనిపించిందా అని అడిగాము ఎప్పుడైనా? వీఆర్ ఎంజాయింగ్ ద లైఫ్స్ కదా. నేనంటాను, మొదటి స్థానం ఆయనకి ఇవ్వకపోతే ఆయన కూడా బాధపడతాడు. అవునా? బాధపడడా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ విషయంలో ఆయాసకరముగా ఉన్నామో కదా, దేవుడు ఆయాసపడే విషయాలు మనలో చాలా ఉన్నాయి. ఈరోజు ఎదురు మాట ఏంటంటే, దేవునికి ఆయాసకరమైన లక్షణాలు ఏవి ఉన్నా నువ్వేం చేయాలి? వాటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. అందరూ ఎప్పుడు ఒకసారి ఏం చేయాలి? మనము గట్టిగా ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెనక ఉన్నవి, అందరూ ఎప్పుడు ఒకసారి గట్టి, వెనక ఉన్నవి గట్టి, వెనక ఉన్నవి. రెండవది, గడచినవి కాలములో చేసిన పొరపాట్లను ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. అందరూ ఇప్పుడు ఏం చేయాలి? మనము చెప్పండి ఒకసారి, ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే దీవెన లేదు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా, మొదట ఏం చెప్పాను? మరచిపోవాలి. రెండవది విడిచిపెట్టాలి. మూడవది దేవునితో నడిచిపోవాలి. అందరూ ఇప్పుడు ఒకసారి, మూడవది ఏంటిది? దేవునితో అనగా అర్థం ఏంటంటే, దేవుని సంఘముతో, దేవుని జనాంగముతో, విశ్వాసులతో ప్రార్థనలో నువ్వు నడిచి
పోవాలి. ఆమేన్. నువ్వు నడిచిపోయినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరచిపోవాలి, విడిచిపెట్టాలి, మూడోది నడిచిపోవాలి. చాలాసార్లు ఇవన్నీ జ్ఞాపకం చేస్తే ముందుకు సాగలేం కదా. దీనిలో ఒకసారి ఆ పరిశుద్ధ లేఖన గ్రంథములో రాసినప్పుడు యెహోషువ గ్రంథములో ఒక మాట అంటాడు. 1వ అధ్యాయ భాగము 1వ అధ్యాయ భాగము 5వ వచనం చదువుబిడ్డకు సార్. 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు, నేను మోసేకు తోడయున్నట్లు నీకును తోడయుందును, విడువను ఎన్నడు. అందరూ ఎప్పుడు ఒకసారి, నిన్ను విడువను. ఈ 2024 సంవత్సరంలో దేవుని వాగ్దానం ఏంటంటే నిన్ను విడువడు. గట్టిగా, నిన్ను విడువడు. కనుక నీ జీవితంలో కింద చూడు ఒకసారి, 6వ వచనం చూడు ఒకసారి, ఎడబాయ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, ప్రమాణము చేసినట్లుగా. 9వ వచనం ఒకసారి, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గమంతటిలో యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ఏంటంటే నడిచి పో. అవునా? మరచిపోవాలి, విడిచిపెట్టాలి, చివరిగా నడిచిపోవాలి. పాట పాడతాం కదా, సాగిపోదును. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఏం చెప్పాను? అది మర్చిపోయారు. అదే ప్రాబ్లం వచ్చింది. చెప్పండి, ఏం చేయాలి మనము? ఏం మర్చిపోవాలా? వెనక జరిగినవన్నీ. ఆమేన్. నెంబర్ 2 ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నెంబర్ 3 నడిచిపోవాలి. ఇంకో పదం చెప్పాలంటే సాగిపోవాలి. ఏం చేయాలి మనము? సమస్యలు వచ్చాయి, ఆగిపోవద్దు. ఏం కావాలా? మనస్పర్ధలు వచ్చాయి, ఆగిపోకు. సాతానుడు పెట్టి చిన్న సులువైన చిక్కులు పెట్టు, ఇబ్బందులు కదా. ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అదే పట్టుకుంటాడు సాతానుడు. అవునా? కనుక ఏం చేయాలా? చిన్న సమస్యలను చూసి ఏం కావద్దు మనము? ఆగిపోక. బైబిల్లో యెహోషువ మంచివాడే కదా, మంచి భక్తిపరుడే. కానీ ఎక్కడో భయం, ఎక్కడో మనసు ఒప్పట్లే, పోలా, వెళ్ళగలనా, చేయగలనా అనే ఆలోచన కృంగదీస్తుండగా దేవుని యొక్క వాక్కు అతను హెచ్చరిస్తుంది. ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఏమంటున్నాడు? సాగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితానికి అనేక అడ్డంకులు వస్తుంటాయిగా. వస్తాయా రావా? ప్రార్థన చేయలేను అనుకుంటావు ఒక్కోసారి, ప్రార్థించలేను అనుకుంటావు ఒక్కోసారి, ప్రార్థనలో కొనసాగలేను అనుకుంటాం ఒక్కోసారి. ఇటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నువ్వు అనుకోవాలి, నేను సాగిపోతాను. ఎవరి వైపు చూడాలి మనము? చెప్పండి, ఎవరి వైపు చూడు సాగాలా? యేసు వైపు చూచు ముందుకు. ఆమేన్, హల్లెలూయా. మొదట ఏం చెప్పాను? మరచిపోవాలి. నెంబర్ 2 విడిచిపెట్టాలి. నెంబర్ 3 సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా
సాగుతున్న నీవు నీ బ్రతుకుల్లో ఇంకొక మాట అంటే చూడు, ఒకసారి అదే పదంలో అంటాడు. యెహోషువ రాసిన గ్రంథములో పదం ఉంటుందా? యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయ భాగము 7వ వచనం చదువు బిడ్డ. అయితే నువ్వు నిబ్బరము కలిగి ఏం పడాలా? జాగ్రత్త పడాలా. మర్చిపోయావు, బాగానే ఉంది ఆశీర్వాదం. రెండవది విడిచిపెట్టావు, అది బాగానే ఉంది. సాగిపోతున్నావు. నీలో కొన్నిసార్లు నేను మంచివాడిని, నేను యథార్థవంతుణ్ణి, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను పాస్టర్ని, నేను సేవకునని రకరకాల సాతరుని నువ్వు రెచ్చగొడుతుంటాడు కదా. ఎక్కడ అతిశయపడకుండా, నీ జ్ఞానము మీద నువ్వు ఆధారపడకుండా ఏం కావాలి? నువ్వు అందరూ చెప్పాలి, ఏం పడాలి? నువ్వు మిస్టేక్స్ చేయకుండా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు అందరూ చెప్పాలి, ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎప్పుడు ఒకసారి గట్టి ఏం చేయాలి మనము? నేను అంటాను, పిల్లలు ఎప్పుడన్నా సైకిల్ ఎక్కి శాలిని హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. చేతులు పైకెత్తండి ఒకసారి గట్టిగా, చేతులు పైకెత్తండి గట్టిగా అన్న. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సామెలు హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. పిల్లలందరూ, చిన్నపిల్లలందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మనము? జాగ్రత్త పడాలి. నోరు జారకుండా ఏం కావాలా? చెడు చూడకుండా ఏం కావాలా? చెప్పండి, జాగ్రత్త. బలహీన పడకుండా జాగ్రత్త. నీ కంటి చూపు చెడిపోకుండా నువ్వేం కావాలా? జాగ్రత్త పడాల్సింది నువ్వా పక్కోడా? మనమేగా. ఈరోజు 2024వ సంవత్సరంలో నీవు జాగ్రత్తగా ఉంటే ఎన్నడూ తప్పు, అంతేనా? అవునా కదా? కనుక జాగ్రత్తగా ఉండు. ఒక నోరు విప్పి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. నువ్వు చెడు చూసే ముందు ఇది నిన్ను పాపములో నడిపిస్తుంది అన్నప్పుడు జాగ్రత్త. దేవునికి విరుద్ధమైన ఆలోచనలు వస్తున్నాయంటే వెంటనే జాగ్రత్త పడాలా. అందుకే బైబిల్ అంటుంది జాగ్రత్త పడు. మొదట ఏం చెప్పాను? మరిచిపో. రెండవది మరిచిపోవాలి, విడిచిపెట్టాలి, సాగిపోవాలి, జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు చివరికి దేవుడు అంటాడు, నువ్వు ఆశీర్వదింపబడాలి అంటాడట. అందరూ ఎప్పుడు ఒకసారి గట్టిగా ఏమంటాడట? ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. ఇప్పుడు ప్రారంభం. అబ్బా ఎంత ధైర్యము, భయం ధైర్యం కాదు కదా. ఆ ఒక్క మాట చదివి 5 నిమిషాల్లో ముగిస్తారు. గుండె నిబ్బరముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. రైట్. యోబు రాసిన గ్రంథము 8వ అధ్యాయ భాగము. యోబు రాసిన గ్రంథము 8వ అధ్యాయ భాగము 7వ వచనం చదువుట. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు నీవు మహా అభివృద్ధి పొందేదవు. అందరూ ఎప్పుడు ఒకసారి మాట. అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? ప్రారంభము, ఆరంభం. అవునా? ఆరంభంలో నువ్వు పరిశుద్ధముగా ఉండాలనుకున్నప్పుడు, కొన్ని విడిచిపెట్టేటప్పుడు వెంటనే ఆశీర్వాదాలు కనబడతాయా? కనబడతాయా? ఓర్చుకుంటున్నావు అనుకో, ఏమైనా దీవెన కనబడుతుందా? ఏం కనబడదు. అప్పుడు నువ్వు కొంచెములో ఉన్నప్పుడే నాకు ఏమొచ్చింది దీవెన, నాకేమొచ్చింది ఆశీర్వాదాలు, నాకేమిటి కృప, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ వేదన, అవసరమా అన్నట్టు చాలాసార్లు సాతానుని ప్రేరేపిస్తుంటారు. బైబిల్ అంటుంది అప్పుడే నువ్వు మర్చిపోవడం అలవాటు. నువ్వు మంచిగా ఉందామనుకుంటావు, పక్కడు వచ్చి అంటాడు, నువ్వు ఎట్టుకున్నవరా నువ్వు, నేనైతేనా
తింటలేవా రోజు అన్నం, కూర, పప్పు, ఉప్పు, కారం అట వీడికి. ఉప్పు కారాలు ఇప్పుడు ఏం కావాలా? సప్పబడాలా. క్రీస్తుని ఎరిగిన తర్వాత ఉప్పు కారం ఏం కావాలి? ఇప్పుడు ఇట్టనే ఒక మహానుభావుడు ప్రసంగం చేస్తున్నాడు, దేవుడు చేసిన ఉప్పు కారములను మర్చిపోకు. ఉపకారములు కాదు, పాపం ఆయన చదువు రాదు, ఒక పల్లెటూరు అయినా పాపం ఒక ఊర్లో చెప్తూ ప్రసంగం, దేవుడు ఇచ్చిన ఉప్పు కారములను మర్చిపోతే ఎట్రా అంటాడు. ఎవరిని? ఉప్పు కారమా? ఉపకారములు అవి. ఉప్పు కారములు కాదు, ఉపకారములు అవి. ఇటనే మహానుభావుడు ఇంకో ప్రసంగం చేస్తుండు, కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాడు. బైబిల్ ఉంటే ఆ మహానుభుడు ఆ కళ్ళు పడి తెలుసుకొని అంటాడు, కుండల తట్టున కన్నులు. ఏందట? కుండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను అని, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటుంటే పక్కన జాజులు అంటూ వచ్చి రాయి పట్టుకో వస్తుంది అన్నాడట. ఏందట? ఒక రాయి పట్టుకో, అది కుండ కాదు. ఏంటది? కొండను కుండ చేస్తారు. అర్థాలు మారిపోతాయి ఒక్కోసారి కదా. అర్థాలు మార్చకండి. దేవుడు ఆత్మ గనుక అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెనక ఉన్నవి చెప్పాలందరు, వెనక ఉన్నవి గట్టిగా, వెనక ఉన్నవి మరచిపోవాలి. జరిగిన వాటిని, చేసిన వాటిని విడిచిపెట్టాలి. జరిగిన వాటిని మర్చిపోతున్నాం, అవునా? చేసిన పొరపాట్లను మళ్ళీ ఏం చేయొద్దు, విడిచిపెట్టాలి. చెడు విడిచిపెట్టాలి, అతిక్రమాలు విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, అవునా? విడిచిపెట్టాలి. మూడవదిగా సాగిపోవడం అలవాటు చేసుకోవాలి. ఈనాటి కాలంలో చాలాసార్లు సాగకుండా ఆపే కుయుక్తులు, తంత్రాలు సాతానుడు ఎన్నో ప్రయోగం చేస్తాడు, తెలుసా కదా. అప్పుడే మనం బలవంతులుగా ఉండాలి. అది ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోవాలి. నాలుగవది చెప్పండి ఒకసారి. నాలుగవది జాగ్రత్త పడాలి. ఈ 4 గనుక నువ్వు చేస్తే బైబిల్లో అంటాడు, నీవు అభివృద్ధి నొందాలి అంటాడు. ఆమేన్. మీరు ఆమేన్ అంటారు ఒకసారి. ఒకసారి చప్పట్లు కొట్టి సంతోషంగా ఆనందంగా ఉండాలి. చెప్పండి ఒకసారి కదా. ఆమేన్ అనండి, అనుకుంటే చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. దేవుడు 2024 సంవత్సరములు ప్రతి వారిని దీవించునుగాక. దేవుడు బలపరుచునుగాక. ప్రతి బలహీనత విడిచిపెట్టునుగాక. ప్రతి కుయుక్తు నుండి విడుదల పొందునుగాక. అపవిత్రత తొలగిపోవనుగాక. దేవుని శక్తిని పొందునుగాక. ఆశీర్వదించబడునుగాక. దీవెనలు పొందునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా కనుక మనం దేవుని స్తుతిస్తారట, ఆకాశం నుండి దేవుని ఆత్మ కిందికి. ఆమేన్. హల్లెలూయా. రైట్. కనుక ఈ 5 విషయాలు సంవత్సరంలో దృష్టిలో పెట్టుకుందాం. దేవుడు ఈ సంవత్సరంలో మొదటి కంటే కడపడి స్థితి మహా అభివృద్ధి నొందబోతున్నాం. ఆత్మీయంగా ఎదగబోతున్నావు, ఆర్థికంగా ఎదగబోతున్నావు, ఆరోగ్యంలో ఎదగబోతున్నావు, అన్ని విషయంలో మనం ఎదగబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి చెప్పాలి ఒకసారి. ఏం చేయాలి మనము? చెప్పండి. ఏం చేయాలి మనము? మరచిపోవాలి. అందరూ ఇప్పుడు ఏం చేయాలి మనము? గట్టిగా ఏం చేయాలి మనము? నెంబర్ 2 గట్టిగా. నెంబర్ 2 విడిచిపెట్టాలి. నెంబర్ 3 సాగిపోవాలి. నెంబర్ 4 జాగ్రత్త పడాలి. నెంబర్ 5 అభివృద్ధి నొందాలి. ఈ అభివృద్ధి పొందాలి అంటే ఈ 4 చేయాలి మనం. నెంబర్ 1 మరచిపోవాలి, విడిచిపెట్టాలి, సాగిపోవాలి, జాగ్రత్త. ఎప్పుడు ఈ మనసులో ఈ 4 పదాలు పెట్టుకోండి. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త చెప్పండి, జాగ్రత్త పడి మాట్లాడండి. ఎటైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా, ఏదైనా తీర్మానం చేసేటప్పుడు
జాగ్రత్తగా. అప్పుడు అంటాడు నిబ్బరము కలిగి ఉండమంటాడు. మళ్ళీ అంటాడు జాగ్రత్తగా. అవునా? నాకు బలం ఉంది కదా, ధైర్యం ఉంది కదా అనుకుంటే పడిపోతాం. జాగ్రత్త, పడిపోకుండా జాగ్రత్త పడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయబో. ఈ 2023 సంవత్సరము దేవుడు ప్రతి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.